Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Jasprit Bumrah is in the form of his life. ఎస్ మంచి ఊపు మీద ఉన్నాడు అతను. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ ఇదే ఇంగ్లాండ్ టీంతో మనం హోమ్ సిరీస్ ఆడాం. హోమ్లో 5 టెస్ట్ల సిరీస్ ఆడాం. దాంట్లో ఫస్ట్ టెస్ట్ మనం ఓడిపోయినా సరే ఆ సిరీస్లో వైజాగ్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ వైజాగ్లో ఆ టర్న్ అరౌండ్ చూసాం. ద టర్న్ అరౌండ్ వాజ్ కాస్డ్ బై బుమ్రా. వండర్ఫుల్ బౌలింగ్, ముఖ్యంగా రివర్స్ స్వింగ్, ది వే హీ యూజ్ దట్ రివర్స్ స్వింగ్ వాజ్ వండర్ఫుల్. సో బుమ్రా ఆ సిరీస్లో మనని గెలిపించి పెట్టాడు. హీ వాజ్ ది మెయిన్ మ్యాన్. అన్ని టెస్టులు ఆడకపోయినా అతని టెల్లింగ్ ఇంపాక్ట్ మనకి అక్కడ ఖచ్చితంగా కనిపించింది. సో ఆ సిరీస్ మనం ఫస్ట్ టెస్ట్ ఓడి కూడా మిగతా గెలిచి మనం సిరీస్ కైవసం చేసుకున్నామంటే దట్ క్రెడిట్ గోస్ టు బుమ్రా. అలాగే మనం T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు దాంట్లో కూడా బుమ్రా క్రూషియల్ స్పెల్స్ చేశాడు, ఇంక్లూడింగ్ దట్ సెకండ్ స్పెల్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్ వెన్ క్లాసన్ వాజ్ గోయింగ్ గ్రేట్ గన్స్. అది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ మొన్న ఆస్ట్రేలియాలో మనం ఆడిన సిరీస్లో అతను 32 వికెట్స్ తీశాడు. ఆడింది 4.5 టెస్ట్ మ్యాచ్లే. 5th టెస్ట్ మ్యాచ్లో అతను వేసిన జస్ట్ 10 ఓవర్స్లో కూడా 2 వికెట్స్ తీశాడు. సో బ్రహ్మాండమైన బౌలింగ్ చేశాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అట్ పర్త్ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 150కి ఆల్అవుట్ అయ్యాం. కానీ బుమ్రా వాళ్ళు మనకు కావాలనే వాళ్ళు ఒక గ్రీన్ టాప్ పిచ్ ఇచ్చారు. మన దెబ్బ కొడదాం, వాళ్ళకి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వీళ్ళకి వెళ్ళి బుమ్రానే ఉన్నాడని చెప్పి. కానీ బుమ్రా ఒక్కడు సరిపోయాడు అక్కడ. ఎందుకంటే బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో 5, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. మొన్న వాళ్ళు 150కి ఆల్అవుట్ చేస్తే అతను వాళ్ళు 104కి ఆల్అవుట్ చేశాడు విత్ 5 వికెట్ హాల్. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 3 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్. ఆ సిరీస్ మొత్తంలో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ టెస్ట్లో బ్రేక్ డౌన్ అయ్యే వరకు లాస్ట్ జరిగిన సిడ్నీ టెస్ట్లో అతను కనుక ఉంటే, ఎందుకంటే ఆ టెస్ట్లో మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం ఒక స్టేజ్లో. బట్ బుమ్రా సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోవడం వల్ల మనకి ఆ పరిస్థితి ఎదురైంది. ఆ టెస్ట్ గెలిచి మనం 2-2తో డ్రా చేసుకునే వాళ్ళం. సో బుమ్రా ఆ సిరీస్లో 32 వికెట్స్ తీశాడు. సో ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. అలాగే రీసెంట్ ఐపీఎల్లో కూడా అతను ఆడని ఫస్ట్ 3 మ్యాచెస్లో ముంబై ఏమాత్రం అసలు పిక్చర్లో లేదు. కానీ ఒక్కసారి బుమ్రా వచ్చిన తర్వాత ఆ టీం పరిస్థితి మారిపోయింది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. అండ్ కోర్స్ బుమ్రాస్ ఇంపాక్ట్ మనకి చాలా చాలా క్లియర్గా ఐపీఎల్లో కూడా కనిపించింది. సో బుమ్రా అక్రాస్ ఫార్మాట్స్ ఈజ్ ఇన్ గ్రేట్ స్పేస్ రైట్ నౌ. సో అందుకనే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ మనం ఆడబోయే 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో మనకి ఎక్స్ ఫ్యాక్టర్ అనండి, తురుపు మొక్క అనండి, బ్రహ్మాస్త్రం అనండి, బుమ్రాస్త్రం అనండి, అంతా కూడా బుమ్రానే. బుమ్రా 3 టెస్టులు ఆడతాడు. కానీ 3 టెస్టులు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3 టెస్టులు అతను చేసే బౌలింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పక తప్పదు. సో మనకి ఈ సిరీస్లో చాలా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీంతో వెళ్తున్నాం మనం. బ్యాటింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో రాహుల్, పంత్, జడేజా లాంటి వాళ్ళు తప్పిస్తే. బౌలింగ్లో కూడా జడేజా, బుమ్రా తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరికి అఫ్కోర్స్ కొంచెం సిరాజ్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్. అంటే లాస్ట్ టైం మనం ఇదే ఇంగ్లాండ్లో మనం 2-2తో డ్రా చేసుకున్నాం. ఇంగ్లాండ్ వెళ్ళి 2021-22లో మనం ఆడిన 5 టెస్ట్ల సిరీస్లో 2-2తో ఆ సిరీస్ డ్రా చేసుకున్నాం. దానికి అప్పుడు మన బౌలింగ్ అటాక్ ఎంత బాగుందంటే బుమ్రాతో పాటు ఇషాంత్ శర్మ ఉన్నాడు, షమీ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, కోర్స్ జడేజా వాజ్ ఆల్సో దేర్. సో అప్పటి బౌలింగ్ అటాక్కి ఇప్పటికీ మనకి ఇప్పుడు ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ వీళ్ళందరూ కొత్త కుర్రాళ్ళతో మనం వెళ్తున్నాం ఈసారి. సో ఎంత డిఫరెన్స్ ఉందో మీరే అర్థం. అందుకే బుమ్రా ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్లో మనకి ఏమైనా హోప్స్ ఉన్నాయి మనకి గెలవడానికంటే బ్యాటింగ్ బాగా చేయాలి. బ్యాటింగ్లో టాలెంట్ ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో బుమ్రా కనుక ఇదే ఫామ్ మెయింటైన్ చేస్తే ఈ కెన్ విన్నస్ దట్ సిరీస్. మన ఆశలు ఏమైనా ఈ సిరీస్లో యాక్చువల్గా మీకు నాకు కూడా ఎవరికి పెద్దగా హోప్స్ లేవు ఈ టీం అక్కడ పోయి గెలుస్తుందని చెప్పి. ఇంగ్లాండ్ ఓడించడం అంత ఈజీ ఏం కాదు. బట్ మనకున్న ఆశ ఏంటంటే ఆశాకిరణం హ్యాపెన్స్ టు బుమ్రా. ఏమంటారు? దాంట్లో నాకైతే ఎలాంటి సందేహం లేదు. కొంచెం ఓవర్ హైప్ చేస్తున్నానని మీరు అనుకున్నా సరే, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ది కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ దట్ బుమ్రా హ్యాస్ బీన్ డిషింగ్ అవుట్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అతను ఎంత అద్భుతమైన బౌలింగ్ చేస్తాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇంకోటి కూడా ఏంటంటే ఈ సిరీస్లో మన వైపు నుంచి బుమ్రా, అటువైపు నుంచి జో రూట్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ మీదనే ఈ సిరీస్ రిజల్ట్ ఆధారపడి ఉంది. కోర్స్ బెన్ డకెట్ ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్, హ్యారీ బ్రూక్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్, బెన్ స్టోక్స్ ఆన్ ఎనీ డే హీ కెన్ బి ఏ మ్యాచ్ విన్నర్. ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ బట్ స్టిల్ వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా జో రూట్ చుట్టే ఉంటుంది.
ఇందాకే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చూశాను. జో రూట్ హ్యాస్ టాప్ స్కోర్డ్ ఇన్ ఇంగ్లాండ్స్ టెస్ట్ మ్యాచెస్లో 70 ఇన్నింగ్స్లో అతను టాప్ స్కోర్ చేశాడు. సో దాన్ని బట్టి అతను టీంకి ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఈ టాప్ స్కోరర్గా ఉన్నాడు 70 ఇన్నింగ్స్లో టెస్ట్ మ్యాచ్ల్లో అతను ఇంగ్లాండ్కి టాప్ స్కోరర్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 46 టైమ్సే ఉన్నాడు, స్మిత్ 42 టైమ్స్ ఉన్నాడు, కేన్ విలియమ్స్ అంతకంటే తక్కువ. సో అద్భుతమైన పర్ఫార్మర్, కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అతను. లాస్ట్ టైం నేను చెప్పినట్టు మనం ఇండియాలో వాళ్ళు వచ్చి ఓడిపోయినప్పుడు 2023-24లో వాళ్ళు ఇండియా వచ్చి ఓడిపోయారు కదా మనతో టెస్ట్ సిరీస్. అప్పుడు ప్రధాన కారణం ఏంటంటే ఆ సిరీస్లో రూట్ ఫెయిల్ అయ్యాడు, ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ మాత్రం చేశాడు. సో అందుకని వాళ్ళకి అది చాలా ఇబ్బంది పెట్టింది. సో రూట్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఈ సిరీస్లో లాస్ట్ ఇయర్ అంతా మంచి ఫామ్లో ఉన్నాడు, ఒక డబుల్ సెంచరీ కూడా చేసినట్టున్నాడు, 4-5 సెంచరీలు చేశాడు. ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ప్రెజెంట్లీ ఐ థింక్ ఆర్గ్యూబ్లీ హీఈస్ #1 బ్యాట్స్మెన్ ఇన్ టెస్ట్ ఫార్మాట్. దాంట్లో నాకైతే సందేహం లేదు. కరెంట్లీ హీఈస్ #1 ఇన్ టెస్ట్ ఫార్మాట్. ఇంకో ఫ్యాక్టర్ కూడా ఏంటంటే ఇండియా మీద అతని రికార్డ్ అద్భుతంగా ఉంది. ఇండియాలో కాదు, ఇండియాలో అతని బ్యాటింగ్ యావరేజ్ ఇస్ 45, ఓవరాల్ అతని బ్యాటింగ్ యావరేజ్ ఇస్ 50. ఇండియాలో అతని బ్యాటింగ్ యావరేజ్ ఇస్ 45 ఓన్లీ. వేరాజ్ ఇండియా ఇంగ్లాండ్లో ఆడిన టెస్ట్ మ్యాచ్లు, ఇండియాతో అతను ఇంగ్లాండ్లో 15 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో యూ విల్ బి సర్ప్రైజ్ టు నో హిజ్ బ్యాటింగ్ యావరేజ్ ఇస్ 75 అంటే ఆల్మోస్ట్ బ్రాడ్మెన్స్కి యావరేజ్. సో ఇండియాకి అగేన్స్ట్గా 7 సెంచరీలు చేశాడు ఆ 15 టెస్టులో. 15 టెస్టులో 7 సెంచరీలు, ఆల్మోస్ట్ ప్రతి 2 టెస్టులకి ఒక సెంచరీ అనమాట. దాంట్లో 75 ఇస్ యావరేజ్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్. సో మామూలుగా ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ అంటే మనం దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు బ్రాడ్కాస్టర్ కానీ వాళ్ళ మార్కెటింగ్ పీపుల్, ది ప్రొజెక్ట్ ఇట్ యాజ్ విరాట్ కోహ్లీ వర్సెస్ ఆండర్సన్ సిరీస్ అని గతంలో చెప్పేవారు. ఇప్పుడు ఈ సిరీస్ వెల్ అండ్ ట్రూలీ ఈజ్ బుమ్రా వర్సెస్ జో రూట్, జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ జో రూట్ సిరీస్గా మనం చెప్పుకోవాలి. జస్ప్రీత్ వర్సెస్ జో. సో వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. సో బుమ్రాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిస్మిస్డ్ జో రూట్ 9 times. 24 ఇన్నింగ్స్లో 9 times జో రూట్ని అవుట్ చేశాడు. బుమ్రాకి అగేన్స్ట్గా అది యావరేజ్ 31 32 ఉంది అంతే. సో 9 times అవుట్ చేసిన అద్భుతమైన రికార్డు ఉంది. రీసెంట్గా నేను చెప్పిన ఆ సిరీస్లో, మన ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో 3 times జో రూట్ని అవుట్ చేశాడు బుమ్రా. ఓవరాల్గా 9 times అవుట్ చేశాడు. సో జో రూట్ అందరికంటే ఎక్కువ అవుట్ అయింది ఎవరికంటే ప్యాట్ కమిన్స్కి 11 times అవుట్ అయ్యాడు, జాష్ హాజల్వుడ్కి 10 times అవుట్ అయ్యాడు, బుమ్రాకి 9 times అవుట్ అయ్యాడు. సో వాళ్ళిద్దరి మధ్య మ్యాచప్ చూస్తే అది బుమ్రాకి ఫేవర్గానే ఉంది. సో బుమ్రా జో రూట్ని టార్గెట్ చేయాలి. జో రూట్ని అవుట్ చేస్తే మనకి సిరీస్ గెలవడానికి గెలవడం ఓడడం ఇప్పుడు చెప్పడం అనేది ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఎట్లా టర్న్ అవుతుందో, వెదర్ ఎలా ఉంటుందో, అన్ని రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, మనం బెటర్గా పర్ఫామ్ చేయడానికి బుమ్రా రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకైతే అలాంటి సందేహం లేదు. బుమ్రా ఇప్పుడున్న అతని పొజిషన్లో, అతను రీసెంట్గా నిన్న చూశాను స్కై స్పోర్ట్స్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దినేష్ కార్తిక్ డస్ దట్ ఇంటర్వ్యూ. దాంట్లో చెప్పాడు బుమ్రా ఏం చెప్పాడంటే, నేను క్యాప్టెన్సీ నా అంతటా నేనే వదులుకున్నాను. దిస్ ఇస్ బిఫోర్ ది రిటైర్మెంట్ ఆఫ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ రిటైర్ కాకముందే నేను బీసీసీఐ పెద్దలకు చెప్పేశాను, నేను క్యాప్టెన్గా నన్ను కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే నేను 3 టెస్టుల కంటే ఎక్కువ ఆడే అవకాశం లేదు. అది నా నిర్ణయం కాదు, అది స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్, ఫిజియోస్ ఉంటారు కదా, వాళ్ళ నిర్ణయం. ప్లస్ అతన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఎవరైతే, అతని బ్యాక్ ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్ణయం ఏంటంటే యూ షుడ్ నాట్ ప్లే మోర్ దెన్ 3 టెస్ట్ మ్యాచెస్ అని చెప్పారు. సో నేను క్యాప్టెన్ చేసినాను, నేను 3 టెస్టులకు క్యాప్టెన్, 2 టెస్టులకు గోల్ క్యాప్టెన్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు అని నా అంతటా నేనే క్యాప్టెన్సీ వదిలేసుకున్నానని చెప్పాను. మరి ఏ టెస్ట్ మ్యాచ్లో ఆడతాడు బుమ్రా? నాకు తెలిసి ఇప్పుడు ఇంగ్లాండ్లో ఎలా ఉంటుందంటే నార్త్కి వెళ్ళే కొద్దీ చలి ఎక్కువ అవుతుంది, అక్కడ మీకు కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. మీకు మాంచెస్టర్ కానీ, తర్వాత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగే లీడ్స్ కానీ చాలా నార్త్లో ఉన్నాయి, లండన్ సౌత్లో ఉంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సెకండ్ టెస్ట్ బర్మింగ్హామ్ కూడా సౌత్లో ఉంది, ఓవల్ ఆల్సో లండన్. సో ఓవల్ టెస్ట్లో అయితే బుమ్రా ఆడు. ఓవల్ టెస్ట్ ఈస్ 5th టెస్ట్ మ్యాచ్. సో 5th టెస్ట్లో బుమ్రా, మనం సిరీస్ ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా బుమ్రా 5th టెస్ట్ ఆడు. ఓవల్ ఈజ్ యూజువల్లీ బ్యాటింగ్ పిచ్, పేసర్స్కి అంత హెల్ప్ ఉండే వికెట్ కాదు. సో నా దృష్టిలో ఏంటంటే 1, 3 and 4 ఆడతాడు బుమ్రా అని అనుకుంటున్నాను. 1, 2 and 4 ఆడతాడు. 4 ఈజ్ ఎట్ మాంచెస్టర్. 1, 3 and 4.
1-3-4 కూడా ఆడే అవకాశం ఉంటుంది. సెకండ్ టెస్ట్ కూడా స్కిప్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ఫస్ట్ టెస్ట్లో బాగా ఆడితే డ్రా చేసుకోవడం గెలవడం చేస్తే సెకండ్ టెస్ట్ స్కిప్ చేయొచ్చు అతను. దట్ ఈజ్ అట్ బర్మింగ్హామ్. బర్మింగ్హామ్ కూడా నార్తే, బట్ నాట్ సో మచ్ నార్త్ లైక్ లీడ్స్ అండ్ మాంచెస్టర్. సో బర్మింగ్హామ్లో అతను స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ టెస్ట్ అయితే కాస్త లీడ్స్ అనేది చాలా సీమింగ్ ట్రాక్, ఎప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే పిచ్ అది. అక్కడ మంచి గ్రీన్ పిచ్ ఉంది. ఇప్పుడు బోల్డ్ గ్రాస్ ఒక 10-12-14 mm గ్రాస్ ఉంది, అది కట్ చేస్తారు. చాలా గ్రీనిష్ పిచ్ ఇస్తున్నారు వాళ్ళు మనకి, కొంత కట్ చేస్తారు. అయినా కూడా అది ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ అయితే ఆడతాడు బుమ్రా. నాకు తెలిసి సెకండ్ టెస్ట్ కూడా ఆడే అవకాశం ఉంది. లార్డ్స్ కూడా ఒక ట్రిక్కీగా ఉండదు, ఎందుకంటే అక్కడ ఒక సైడ్ స్లోప్ ఉంటుంది. సో అక్కడ బౌలింగ్ చేసిన అనుభవం ఉండాలి. బుమ్రా లాంటి స్కిల్ఫుల్ బౌలర్ ఆ స్లోప్ని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది. అతను మనకి ఆల్రెడీ లాస్ట్ టైం టూర్లో టెస్ట్ మ్యాచ్ గెలిపించి పెట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈవెంట్ వికెట్లెస్ ఇన్ 2021 లార్డ్స్ టెస్ట్. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో మనం 60 ఓవర్స్లో వాళ్ళని ఆల్అౌట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పిక్డ్ అప్ 3 క్రూషియల్ వికెట్స్. సో ఐ థింక్ బుమ్రా లాస్ట్ టెస్ట్ ఆడే అవకాశం ఉంది. ఇన్ కేస్ మనం ఫస్ట్ టెస్ట్ కనుక గెలిస్తే లేకపోతే డ్రా చేసుకుంటే సెకండ్ టెస్ట్ స్కిప్ చేసి థర్డ్ టెస్ట్ ఆడొచ్చు. ఫోర్త్ అయితే ఖచ్చితంగా ఆడతాడు మాంచెస్టర్లో, అది కూడా మంచి సీమింగ్ ట్రాక్ ఉండే అవకాశం ఉంది. ఓవల్ టెస్ట్ అతను స్కిప్ అయ్యే అవకాశం. సో ఈ 3 టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఆ 3 టెస్టుల్లో మనం బుమ్రా ఆడిన టెస్టులని క్యాష్ చేసుకోవాలి, వాటిని మనం గెలవాలి. నేను చెప్పినట్టుగా గ్రీన్ పిచ్ ఇచ్చిన పర్త్ లాగా అవుతుంది. పర్త్లో అలాగే మనకి గ్రీన్ పిచ్ ఇచ్చి వాళ్ళు ఆ డెసిషన్ వాళ్ళకి బెడ్స్ కొట్టింది ఆస్ట్రేలియా. అలాగే ఇక్కడ ఇంగ్లాండ్ కూడా ఒక గ్రీనిష్ పిచ్ ఇస్తే కనుక అది బుమ్రాకి అడ్వాంటేజ్ అవకాశం. క్రిస్ వోక్స్ ఈజ్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఈజ్ ఎ గుడ్ బౌలర్, బట్ హీఈస్ బేసికలీ థర్డ్ సీమర్. కానీ ఈసారి అతను ఒక వాళ్ళ మెయిన్ లీడ్ బౌలర్గా అతను ఇప్పుడు ఈసారి ఆడబోతున్నాడు. సో క్రిస్ వోక్స్ హ్యాస్ వండర్ఫుల్ టాలెంట్. ఆ ఇంగ్లీష్ కండిషన్స్ బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా మనని చాలా ట్రబుల్ చేసిన బౌలర్ అతను. కానీ అతను లీడింగ్ ద అటాక్ అంత స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు అలాంటి గ్రీన్ పిచ్ కనుక చేసుకుంటే దట్ వర్క్స్ ఇన్ అవర్ అడ్వాంటేజ్, మన అడ్వాంటేజ్ బుమ్రాస్కి సిరాజ్కి అది చాలా ఉపయోగపడే అవకాశం నాకు కనిపిస్తుంది. సో బుమ్రా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబోతున్నాడు ఈ సిరీస్లో. బుమ్రా లేని మ్యాచ్లో, బుమ్రా ఆడని మ్యాచ్లో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని ఆడించాలి. సరే బ్యాటింగ్ వీక్ అవుతుంది అనుకున్నా సరే, డ్రాప్ చేసి జడేజాని డ్రాప్ చేయాలి, ఇద్దరు స్పిన్నర్స్ని ఆడించడం అనవసరం అనుకున్నా సరే, బుమ్రాని ఎక్కడ ఆడించరు, పేస్ బౌలింగ్ పెద్దగా అనుకూలంగా లేని చోట ఆడించరు. కాబట్టి అక్కడ కుల్దీప్ని ఆడిస్తే మీకు మరొక మ్యాచ్ విన్నర్ మీకు ఉంటాడు ఖచ్చితంగా. అవసరమైతే సెకండ్ స్పిన్నర్ వేస్ట్ అనుకుంటే జడేజాని డ్రాప్ చేసినా సరే యూ ప్లే కుల్దీప్. కుల్దీప్ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. సో ఆ రకంగా మనం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో బుమ్రా ప్రెజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బుమ్రా ఆడే టెస్ట్ మ్యాచ్లు అతనికి ఇంగ్లాండ్లో లాస్ట్ టైం మనం ఆడినప్పుడు నేను చెప్పాను కదా, లాస్ట్ టూర్లో అతను హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫ్రమ్ ఇండియా సైడ్. ఇద్దరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సో ఇండియా సైడ్ నుంచి హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వెన్ వీ టూర్డ్ ఇంగ్లాండ్ లాస్ట్. ఆ సిరీస్లో 23 వికెట్స్ తీశాడు. అందరికంటే ఆండర్సన్ కంటే ఎక్కువ వికెట్ తీశాడు. ఆండర్సన్ ఎప్పుడు అక్కడ ఇంగ్లాండ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు కదా, ఆండర్సన్ కంటే కూడా బుమ్రా లాస్ట్ టూర్లో 23 వికెట్స్ తీశాడు. అంతకుముందు టూర్లో కూడా అతను మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఆడిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ కొత్తగా వచ్చాడు. 2018లో మనం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అప్పుడే అతను టెస్ట్ ఎంట్రీ తీసుకున్నాడు. అంతవరకు అతను వైట్ బాల్ స్పెషలిస్ట్గా భావించారు. ఈ ప్లేడ్ 2 or 3 టెస్ట్ మ్యాచెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అక్కడ బాగానే బౌలింగ్ చేశారు. కానీ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఆఫ్ దట్ ఇంగ్లాండ్ టూర్ అతను కూర్చోబెట్టారు, అతను ఆడించలేదు. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో అతను తీసుకురాగానే నాటింగమ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీసి ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఐ థింక్ ఈ పిక్డ్ అప్ 3 వికెట్స్. ఈ వన్ ఆఫ్ దట్ టెస్ట్ మ్యాచ్. సో బుమ్రా ఇంగ్లాండ్ కండిషన్స్లో అప్పట్లో బుమ్రా ఏంటంటే ఆ ఇన్ స్వింగరే ఉండేది, బాల్స్ అన్నీ కూడా లోపలికి వచ్చాయి. తర్వాత ఈ డెవలప్ దట్ అవుట్ స్వింగర్ ఆల్సో. ఎప్పుడైతే అవుట్ స్వింగర్ డెవలప్ చేశాడో he was asking so many questions. So Bumrah is the most skillful bowler you find in world cricket at present across formats. So atanu lanti bowler undam ee young inexperienced side led by a new captain, దీనికి ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్ అండి లేకపోతే ఆశా కిరణం అండి అన్నీ కూడా బుమ్రానే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.